ఉపాధి కోసం ఇద్దరు స్నేహితులు చేసిన ఐడియా వారి జీవితాన్ని మార్చేసింది. రొటీన్ కు భిన్నంగా 4 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన వ్యాపారం 40 గ్రామాల ప్రజలకు దగ్గర చేసింది. నమ్మకం మీది, బాధ్యత మాది అంటూ చేస్తున్న వ్యాపారం వారేవా అనిపిస్తోంది. కామారెడ్డిలో జరుగుతున్న వెరైటీ సంతపై హ్యావ్ ఎ లుక్. వారాంతపు సంత అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది నిత్యావసర వస్తువులు ఒక చోట అమ్మే ప్రదేశం, లేదంటే పశువులను కొనుగోలు చేసే కేంద్రం. కానీ కామారెడ్డిలో వెరైటీగా వాహనాల సంతను ఏర్పాటు చేశారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సంతలో అన్ని సరుకులు దొరుకుతాయి. నిత్యావసర వస్తువుల నుంచి అలంకరణ వస్తువుల వరకు అన్నీ లభిస్తాయి. కానీ కామారెడ్డిలో మాత్రం ఓ వెరైటీ సంత జరుగుతోంది. ఇద్దరు స్నేహితులకు వచ్చిన వింత ఆలోచనతో 4 ఏళ్ల క్రితం సెకండ్ హ్యాండ్ బైకుల సంత స్టార్ట్ చేశారు. జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ చర్చ్ గ్రౌండ్ లో ఈ సంతను నిర్వహిస్తున్నారు. నాగరాజు, బాబా అనే ఇద్దరు స్నేహితులు ఈ బిజినెస్ ను స్టార్ట్ చేశారు. కొత్త వాహనాలతో పాటు సెకండ్ హ్యాండ్ వాహనాలను కూడా క్రయ విక్రయాలు చేస్తున్నారు. మామూలుగా అయితే ఈ బిజినెస్ ఆటో కన్సల్టెంట్ లేదా కమిషన్ ఏజెంట్ల ద్వారా జరుగుతుంది. కానీ వీరు స్వల్ప లాభాపేక్షతో ఈ బిజినెస్ ను నిర్వహిస్తున్నారు. వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతున్న కామారెడ్డిలో ఇలాంటి బిజినెస్ ఇంతకు ముందెన్నడూ లేదని, అందుకే ఈ సంత బిజినెస్ స్టార్ట్ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. బాబా నేను ఇద్దరం కలిసి ఈ వాహనాల అంగడి అనేది ఏర్పాటు చేసినాము. పెట్టి 5 సంవత్సరాలు అవుతుంది. నిజామాబాదు, కరీంనగరు, సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ అన్ని విలేజ్ల నుంచి ఇక్కడికి వస్తారు. 4 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన వెహికల్ బిజినెస్ ప్రస్తుతం 40 ఊర్ల ప్రజలకు నమ్మకం కలిగించిందని మరో నిర్వాహకుడు తెలిపాడు. అమ్మాలనుకున్న వాహనాన్ని తమ వద్దకు తీసుకువస్తే అన్ని పేపర్లు పరిశీలించిన తరువాతే ఎంట్రీ చేస్తామన్నారు. బండి యజమానితో పాటు కొనుగోలు చేసే వ్యక్తిని కూర్చోబెట్టి వారి సమక్షంలోనే క్రయ విక్రయాలు జరుపుతామన్నారు. బండి పేపర్ల విషయంలో ఏదైనా తేడా వస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. గత 4 సంవత్సరం నుంచి ఈ అంగడికి రావడం జరుగుతుంది. కాబట్టి ఏమున్నా కానీ దొంగలు ఏ ఆదాయం వాళ్ళ దగ్గర లేకుంటే ఈడ రారు. కాబట్టి మేము 2 నిమిషాల ఇన్ఫర్మేషన్ డిఎస్పీ ఆఫీస్ కానీ, కామారెడ్డి టౌన్ కానీ, ఎవరికైనా పోలీస్ పెట్రోలింగ్కి మొబైల్ పాయింట్ వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు ఈయన్ని తిరుగుతూనే ఉంటారు. కాబట్టి ఇప్పటిదాకా 4.5 సంవత్సరాలు అయింది. ఇప్పటిదాకా ఏ బండి దొంగది ఏం రాలేదు. గత 4 ఏళ్లుగా సంతలో బండ్లు కొంటున్నామని, ఏ రోజు కూడా ఏ సమస్యలు తలెత్తలేదని స్థానిక ప్రజలు తెలిపారు. నమ్మకంతో వాహనాలు కొంటున్నామన్నారు. కామారెడ్డి సంత కోసం వస్తే బండ్లు తీసుకోవడానికి వస్తాం. మేము ఇక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ బండి కావాలన్నా అన్నీ చూసుకొని వాళ్ళే ఇవ్వగలుగుతారు. ఏదైనా సమస్య ఉంటే వాళ్ళే చూసుకుంటారు. పేపర్లు కానీ ఏదైనా దొంగ బండి కానీ ఉంటే వాళ్ళన్ని ముందుకు వచ్చి మాకు ఇవ్వడానికి మాకు చాలా సేఫ్గా ఉందన్న. దానికోసం కామారెడ్డి 4 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాం. ఇక్కడ చాలా బండ్లు తీసుకోపోయినా ఇప్పటికీ ఇంకా కూడా తీసుకోవడానికి తీసుకోవడానికి వచ్చినాం మేము. నమ్మకం మీద సాగుతున్న ఈ బిజినెస్ లో వాహనానికి తమదీ భరోసా అంటూ నిర్వాహకులు చెబుతూ ఉండటంతో ప్రజలు బైకులు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎలాంటి అవకతవకలు లేకుండా గత 4 ఏళ్లుగా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు ఈ వారాంతపు వాహనాల సంత. వినియోగదారు కొనుగోలుదారులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో శ్రీకాంత్, హెచ్ఎం టీవీ, కామారెడ్డి.